సహస్ర అంటే సెలబ్రేషన్స్, సెలబ్రేషన్స్ అంటే సహస్ర. అలాంటిది ఈ సంవత్సరం మనం సంక్రాంతి సెలబ్రేషన్స్కి దూరంగా ఉన్నాం. ముందుగా పేరెంట్స్కి, విద్యార్థులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు ఈ సంవత్సరం సంక్రాంతి జరగకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మా ఇంట్లో జరిగినటువంటి ఒక సంఘటన, మా బాబాయ్ గారిని కోల్పోవడం. ఈ టైంలో సంబరాలు జరిపేటటువంటి మూడు ఉత్సాహం మా దగ్గర లేని కారణంగా ఈ సంబరాలకి దూరం కావడం జరిగింది. అయితే నేను ఈ టైంలో కూడా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మా పిల్లలు నా దగ్గరికి వచ్చి, సార్ మీరు హ్యాపీగా ఉండాలి, మీరు ఆ బాధలో ఉండడం కరెక్ట్ కాదు, మీరు ఈ బాధ నుంచి బయటకు వచ్చి మాతో సరదాగా ఉండాలి, మేమంతా మీకు ఉన్నామని చెప్పేసి వాళ్ళు నాతో మాట్లాడిన విధానం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే నేను మొదట్లోనే స్కూల్ స్టార్ట్ అయినప్పుడే చెప్పాం, విలువలతో కూడిన విద్యను అందిస్తామని చెప్పి. ఆ విలువల్ని, నేను నేర్పించిన విలువలు ఈరోజు నాతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. అయితే ఏదేమైనప్పటికీ పిల్లలకి పండగలంటే సరదా. అలాంటి పండగని జరిపి ఉండాల్సింది, కానీ జరపలేని పరిస్థితుల్లో మానేయడం జరిగింది. నెక్స్ట్ మా పిల్లలే నా దగ్గరికి వచ్చి, సార్ మనం ఇప్పుడు కాదు సార్, ఇంకా ఎదురు జరిగే కల్చరల్ యాక్టివిటీస్ని ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం, మీరు బాధపడొద్దు, ఇప్పటికి మనం దూరంగా ఉన్నా ఏమీ అయిపోయింది లేదు, మీతో పాటు మేమంతా మీ వెనకాలే ఉన్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిన ధైర్యం ఆషామాషి విషయం కాదు. ఈరోజు నేను ఇంత తొందరగా ఆ యొక్క బాధ నుంచి రికవర్ అయినంటే దానికి కారణం నాతో పాటు ఉన్నటువంటి నా స్టూడెంట్సే. వాళ్ళందరూ నాతో మాట్లాడిన విధానం, నాతో ముచ్చటించిన విధానం అంతా కూడా నన్ను చాలా తొందరగా ఈ విషయం నుంచి బయటకు వచ్చే విధంగా చేశాయి. అయితే ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటే, ఖచ్చితంగా సహస్ర అంటే సెలబ్రేషన్స్. ఎందుకంటే విద్యకి ఎంతవరకు మనం విలువనిస్తూ వచ్చామో అదేవిధంగా మనం కల్చరల్ యాక్టివిటీస్ కూడా విలువనిచ్చుకుంటూ వెళ్ళాం. అది ఎక్కడా తగ్గకుండా తొందరలోనే ఒక మంచి ప్రోగ్రామ్తో పిల్లలందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా ఒక ఎంజాయ్ మూడ్లో ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ని జరపడానికి అందరం కూడా ముందుకు వస్తాం, జరిపిస్తాం ఖచ్చితంగా. మరొకసారి పిల్లలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా నా యొక్క మిత్రులకు, నాతో పాటు పనిచేసే అధ్యాపక బృందానికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ మరి ముఖ్యంగా మా పేరెంట్స్, తల్లిదండ్రులు, వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళందరూ ఎంతో గొప్పగా జరుపుకునేటటువంటి పండగ అందరూ కూడా అంతే గొప్పగా జరుపుకోవాలని, ముఖ్యంగా ఊరు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని ఎంత హ్యాపీగా మనం ఊర్లు వెళ్ళామో అంతే హ్యాపీగా తిరిగి వచ్చి మళ్ళీ అందరం కూడా పిల్లలతో స్కూల్లో 19th రీఓపెనింగ్ రోజున హ్యాపీగా కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.